Hi, hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about బీరకాయ పచ్చి శనగపప్పు విత్ కొత్తిమీర. ఈ 3 కాంబినేషన్తో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఏ కర్రీలో అయినా మనం కొత్తిమీర వేసుకుంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ. సో మీరు కూడా ఇది చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాము. బీరకాయలు తీసుకునే ముందు ముదురుగా ఉన్నాయా లేతగా ఉన్నాయా తీసుకోండి. సో అవి కట్ చేసేటప్పుడు కూడా చేదు చూసి ప్రిపేర్ చేసుకోండి. కర్రీ అనేది బీరకాయల్లో చేదు కూడా ఉంటుంది. సో ముందుగా కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ కాదండి, మధ్యలో మీడియంలో ఉండే స్పూన్తో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే 1/2 kg బీరకాయలు తీసుకున్నానండి నేను. ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి భాగం చేయండి, లేదా స్లిట్ అయినా చేసుకోండి. స్లిట్ అంటే ఇట్లా జస్ట్ ఘాట్ లాగా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు మన ఉల్లిపాయలు వేగిపోయినాయి, బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. బీరకాయలు చేదు చూసుకొని వేసుకోండి, లేదంటే కూర అంతా పాడైపోద్ది, చేదైపోతుంది. ఇప్పుడు బీరకాయలు మగ్గుతూ ఉన్నప్పుడు అంటే ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ముందుగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీ అయినా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ ఆరోమా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బీరకాయల్లో నుంచి వాటర్ సెపరేట్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేసేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. అలా నూనె తేలుతుంది అంటే మన బీరకాయలు మంచిగా ఉడికిపోయినాయి అని అర్థము. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 టొమాటోస్ మీడియం సైజ్ అంటే చిన్నవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1/2 kgకి 2 చాలండి, లేకపోతే కూర తీయగా అయిపోతుంది. సో ఇవి వేగడానికి తగినంత ఉప్పు వేసుకోండి. చిటికడంతా పసుపు వేసుకోండి. పసుపు ఎక్కువ వేసుకుంటే కూర అంతా పసుపు వాసనే ఉంటుంది. సో చిటికడ వేసుకోండి, ఒక కలర్ కోసమే మనం యూస్ చేసేది. సో ఇవన్నీ కూడా మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. బీరకాయలు ఈజీగా తొందరగా వేగిపోతాయి, ఎక్కువసేపు కూడా అవ్వదండి కర్రీ. సో ఇక్కడ చూసినట్లయితే వాటర్ అంతా పోయింది, చక్కగా నూనె సెపరేట్ అయ్యి నీట్గా ఉడికిపోయిందండి. సో కొంచెం అట్లా మెదిపితే బాగుంటుంది. సో నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నా స్టైల్లో కర్రీకి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తానండి బీరకాయల్లోకి. చాలా బాగుంటుంది, నాన్ వెజ్ లాగా ఉంటుందండి ఈ కర్రీ ఇలా చేసుకొని తింటే. సో మీరు కూడా చేసుకొని తినండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్గా అయినా పర్వాలేదు, మీరు నూరు పెట్టుకున్నదైనా పర్వాలేదండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు అండి, అంటే పచ్చిశనగపప్పు వేడి వాటర్లో వేసి నానపెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు నానిపోతే టైం ఉంది అనుకుంటే చల్లనీటిలో అయినా వేసి నానపెట్టుకోవచ్చు. టైం లేకపోతే వేడి నీళ్ళతో నానపెట్టుకోవచ్చు అండి. చక్కగా అవన్నీ కలిపేసి వేసేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకోండి. మేము పట్టించుకున్న కారం కాబట్టి నేను 2 స్పూన్స్ కంటే ఎక్కువ వేయమండి, ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి. సో కారం లేకపోతే మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. సో 2 స్పూన్స్ కారం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకేం యాడ్ చేయని అవసరం లేదండి. మంచిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఒక 2 to 3 minutes ఉడికించి దించేయడమేనండి. దించి సర్వ్ చేసుకోవడమే, అంతే, సింపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.